ఏంటో తెలుసా, మనం ఆత్మీయంగా ఎదుగుతుండడం సాతానికి ఇష్టము లేదు. మనం ఆత్మీయంగా ఎదగడం సాతానికి ఇష్టం లేదు కనుక సాతాను అనేక రకాల మనల్ని ఏం చేస్తుందంటే మనం పడదొయ్యడానికి ఏదో ఒక రూపంలో మనం ఏం చేస్తుందని తెలుసా, టెంప్టేషన్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆకర్షితులు చేస్తుంది. ఇది చేయి 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 అని. ఇప్పుడు మనందరికి తెలిసిందే, ఆదామావ గురించి మనందరికి తెలిసిందే. ఈ ఆదామావకి ఏముందో తెలుసా, అవ్వని చూసి ఏముందో తెలుసా, ఈ పండు చూడంగా రమ్యముగా ఉంది, అందముగా ఉంది, నువ్వు తింటే నిజంగా దేవతలాగా అవుతావు అని చెప్పేసి ఎంతగానో ఆకర్షితురాల్లాగా మాట్లాడింది. వన్స్ ఆమె తినడం ఆలస్యమో, తినడం ఏం తెలుసా, ఆమె నేత్రములు తెరవబడిని, ఆమె దిగంబరాలుగా గురి తిరిగిందండి. ఈమె మాట్లాడినప్పుడు ఈ మాటలు బాగా విని అంటే ఒకసారి తింటే ఏమైంది అనుకుంది. మన జీవితంలో కూడా ఏం చేస్తుంది తెలుసా, చూడరాని వాటిని చూసి ఏమవుతుంది తెలుసా, ఒకసారి చూస్తే ఈ చేస్తే ఏమైంది అని చెప్పేసి ఏం చేస్తుంది తెలుసా, మన దేవుని నుంచి దూరం అయిపోతున్నాండి. ఇక్కడున్న వారు మాత్రమే కాదు, ప్రతి ఒక్క సేవకులైనా కానీ, ప్రతి ఒక్క విశ్వాసి అయినా కానీ, ప్రతి ఒక్క మనుషుడు ఏమవుతున్నాడో తెలుసా, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఏం చేస్తుందండి, ఈ పాపం మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుందండి. ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది.